మన వెంకటేష్ గారి సూర్యవంశం సినిమా ఎంత పెద్ద హిట్టో ఇతిహాసాల్లో మన శ్రీరాముని సూర్యవంశం అంత పెద్ద హిట్. అదేంటి, రామునిది ఇక్ష్వాకు వంశం కదా, సూర్యవంశం అంటారేంటి? కాదు కాదు, రామునిది రఘువంశం అంటారా? అసలు ఎందుకీ కన్ఫ్యూజన్? రాముడు ఏ వంశానికి చెందినవాడు? రాముని పూర్వీకులు ఎవరు? అసలు రాముడు ఇక్ష్వాకు వంశంలోనే ఎందుకు పుట్టాడో ఈ రోజు తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి మరి, సరేనా? అసలు ఏం జరిగిందంటే, బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రజాపతులలో ఒకరైన మరీచికి పుట్టినవాడు కాశ్యప మహాముని. ఆ కాశ్యపునికి దేవతలలో ఒకరైన సూర్య భగవానుడు జన్మిస్తాడు. సూర్యుడి నుండి పుట్టిన మొట్టమొదటి మనిషి మను చక్రవర్తి. మను చక్రవర్తికి 10 మంది పిల్లలు. అందులో పెద్దవాడు ఇక్ష్వాకుడు, అయోధ్యకు మొదటి రాజు. సూర్యుని నుండి జన్మించారు కాబట్టి సూర్యవంశమని, ఇక్ష్వాకు మహారాజు నుండి రాజవంశం అభివృద్ధి చెందడం చేత రామునికి ఇక్ష్వాకు వంశస్థుడు అని పేరు. ఇప్పుడు రఘువంశం ఎలా వచ్చిందో, రాముని పూర్వీకులు ఎవరో తెలుసుకుందాం. ఇక్ష్వాకుని కుమారుడు కుకుత్సుడు, కుకుత్సుని కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు బాణుడు, బాణుడికి అనరణ్య మహారాజు జన్మించాడు. ఈ అనరణ్యుడే ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు నిన్ను సంహరిస్తాడు అని రావణాసురుడిని శపిస్తాడు. అందుకే మన రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. అనరణ్యుడి కుమారుడు పృథువు, పృథువు కుమారుడు త్రిశంకు, త్రిశంకుని కుమారుడు యువనాశ్వుడు, యువనాశ్వుని కుమారుడు మాందాత, మాందాత కుమారుడు సుసంధి, సుసంధి కుమారుడు ధ్రువసంధి, ధ్రువసంధి కుమారుడు భరతుడు, భరతుని కుమారుడు అసితుడు, అసితుని కుమారుడు సగరుడు. ఈ సగర మహారాజు మునిమనువడే గంగను భూమికి తీసుకువచ్చిన భగీరథుడు. భగీరథునికి కాకుత్సుడు, కాకుత్సునికి రఘు మహారాజు జన్మించారు. మన కాళిదాసు గారు రాసిన రఘువంశం అనే మహాకావ్యం ఈ రాజుదే. రఘు మహారాజు గొప్పదనం వలన తరువాత తరాల్లో ఉన్న రాజులందరినీ రఘువంశస్థులు అని, రాముణ్ణి రఘుకుల తిలక అని పిలుస్తాము. రఘు మహారాజు కొడుకు ప్రవృద్ధుడు, ప్రవృద్ధుని కుమారుడు శంకనుడు, శంకనుడి కుమారుడు సుదర్శనుడు, సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రుడు, శీఘ్రుని కుమారుడు మరువు, మరువు కుమారుడు ప్రశిశుక్రుడు, ప్రశిశుక్రుని కుమారుడు అంబరీషుడు, అంబరీషుని కుమారుడు నహుషుడు, నహుషుని కుమారుడు యయాతి, యయాతి కుమారుడు నాభాగుడు, నాభాగుని కుమారుడు అజమహారాజు, అజమహారాజు కుమారుడే దశరథ మహారాజు. ఆ దశరథుడి కుమారులే మన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఏంటి, విని విని అలసిపోయారా? అయిపోయిందిలేండి. అవును, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు ఆ శ్రీ మహావిష్ణువు అంశమే కదా. మరి అలాంటప్పుడు మనందరం రాముని మాత్రమే ఎందుకు పూజిస్తామని ఎప్పుడైనా అనిపించిందా? అది ఎందుకో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.